హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియోని క్లారిటీగా గమనించండి. సో పల్లవి ప్రశాంత్ అండ్ వాళ్ళ నాన్నగారు అయితే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే ఒక 20 మినిట్స్ బ్యాక్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశారు. అదేంటంటే వాళ్ళ బంతిపూలు అయితే కోస్తున్నారనమాట. సో వాళ్ళ సబ్స్క్రైబర్స్కి అలానే వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా ఎవరైనా సరే మా తోటకు రండి, మీకు మార్కెట్ లేకుంటే కూడా 10 రూపాయలు తక్కువగా ధరకు ఇస్తాను అని అంటూ పల్లవి ప్రశాంత్ అయితే బహిరంగంగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు. ఆ వీడియో అయితే చాలా అయితే వైరల్గా మారిందనమాట. సో ఎందుకంటే మీరు బయటకు ఏ రేటుకి అయితే కొంటారో ఆ రేటు కంటే కూడా 10 రూపాయలు తక్కువగా నేను ఇస్తాను, మీరైనా వచ్చి కోసుకోండి లేకపోతే మేమైనా కోసిస్తాము అంటూ వాళ్ళ నాన్నగారు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పల్లవి ప్రశాంత్ రైతులందరికీ కూడా గెలుచుకున్న తర్వాత డబ్బులు కూడా పంచుతా అని చెప్పాడు. అది కూడా రీసెంట్గా అయితే తనైతే ఒక పోస్ట్ కూడా పెట్టాడనమాట. సో నేను రైతుల పక్షాన ఉంటాను అని అంటూ. సో ఇంక దాన్ని బట్టి మనకు తను అతి త్వరలోనే ఆ డబ్బులు పంచే కార్యక్రమంలో కూడా బిజీగా ఉండబోతున్నాడంటే కొంతవరకు టాక్ అయితే వస్తూ ఉంది. డబ్బులు పంచే కార్యక్రమంలో ఎవరెవరు రైతులు కోల్పోయారు అని అంటూ కొంతవరకు అయితే తనైతే సర్చింగ్ కూడా మొదలు పెట్టడం అని అయితే ఇన్ఫర్మేషన్. సో అలానే ఈ యొక్క వీడియో చూసి నువ్వు రైతులకి ఇంకా మంచి పనులు చేయాలని అంటూ 40% అభిమానులు అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మార్కెట్లో ఏ రేట్ అయితే ఉంటుందో బంతిపూలకి దానికంటే ఒక 10 రూపాయలు తక్కువగా నేను ఇస్తాను, మొత్తమైనా కోసుకొని పోండి, లేకపోతే మీకు ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని పోండి, మేమైనా కోసిస్తాము లేకపోతే మీరైనా కోసుకోవచ్చు, చాయిస్ ఈజ్ యువర్స్ అని అంటూ తనైతే పోస్ట్ అయితే పెట్టాడనమాట. ఆ పోస్ట్ అయితే చాలా వైరల్గా మారింది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు రైతుల పక్షం కోసం నేను వచ్చాను, నేను గెలిచిన అమౌంట్ 1 రూపాయి కూడా నాకు వద్దు, నేను మీ బిడ్డని, రైతు బిడ్డని, నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది జనాలేను. సో కాబట్టి నేను డబ్బు కోసం రాలేదు, రైతుల కోసం ఏదైనా చేసి చూపించాలి అని వచ్చాను. సో అదే తరహాలో నేను గేమ్ ఆడుతున్నాను అని అంటూ మనకు స్టార్టింగ్ వీక్ నుండి తను చెప్పి ఎంతో కష్టపడి చివరికి తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఒక కామన్ మ్యాన్గా వచ్చి రైతు బిడ్డ బిగ్ బాస్ టైటిల్ని గెలవడం అనేది మామూలు విషయం కాదు. సో గెలిచిన తర్వాత చాలామంది అయితే కామెంట్స్ ఇంకా కొంతమంది పెడుతున్నారు, ఎప్పుడు డబ్బులు పంచుతావు ఆ విషయం చెప్పు అనేసి. సో అదంతా తెలియదు కాదండి, తనకు కొంచెం టైం తీసుకొని ఎవరెవరు కోల్పోయారు ఏంటి సెర్చింగ్ చేసుకొని సో ఎంతమందికి ఇవ్వాలి, తనకు వచ్చింది 35 lakhs కూడా జిఎస్టీ అంత పోను అనేసి 27-28 lakhs వచ్చిందనమాట. సో కాబట్టి ఆ యొక్క అమౌంట్ ఎంతమంది తనైతే ఇవ్వగలడో అవన్నీ కూడా చూసుకోవాలి. సో అందుకు కొంతవరకు తన అయితే బిజీగా ఉన్నాడనమాట. ఆల్రెడీ సర్చింగ్ కూడా స్టార్ట్ చేశాడు అయితే ఇన్ఫర్మేషన్. ఇంకా అతి త్వరలో తనైతే ఎవరికొరకు ఇవ్వబోతున్నాడు అనేది కూడా ఫుల్ డీటెయిల్స్లో మన ముందుకైతే వచ్చేస్తాడు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే తనైతే సర్చింగ్ ఉండడం అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.